హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ బ్యాండ్ 2 HRX ఎడిషన్ రివ్యూ ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ నేను ఇదైతే అమెజాన్లో కొన్నాను ఫ్రెండ్స్. నేను కొని 3 to 4 months అవుతుంది. అండ్ నేను 3 to 4 months నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ నేను మీకు బాక్స్ చూపిస్తాను. బాక్స్లో ఏమో వస్తాయి చూద్దాం. తర్వాత దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. తర్వాత 3 to 4 months ఎక్స్పీరియన్స్ గురించి మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్లో వచ్చే ఫస్ట్ రివ్యూ ఫ్రెండ్స్ ఇదైతే. సో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, సో దట్ నేను ఇంకా ఎక్కువ రివ్యూ చేయడం ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి మీ బ్యాండ్ 2 HRX ఎడిషన్. అండ్ ప్రొడక్ట్ నేమ్ ఇచ్చారు అండ్ కలర్ ఇచ్చారు. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 70 mAh ఫ్రెండ్స్. అండ్ బ్యాటరీ వచ్చేసి లిథియం పాలిమర్ బ్యాటరీ ఇది. అండ్ ఇది IP67 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది మనకి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1799 MRP ఇచ్చారు. బట్ నేను ఇది ఆఫర్లో అమెజాన్లో కొన్నాను. నాకు 1299కి ఇది వచ్చింది. అండ్ ప్రెసెంట్ కూడా ఇప్పుడు ఆఫర్లో ఉంది. నేను కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్పుట్ కరెంట్ వచ్చేసి దీనికి 65 mAh ఉంది మ్యాక్సిమం. సో అంతకుమించి ఎక్సైడ్ అవ్వకూడదు కరెంట్. అండ్ ఫస్ట్ నేను ఇన్బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్. తర్వాత నా 3 to 4 months ఎక్స్పీరియన్స్ ఈ బ్యాండ్తో మాట్లాడదాం. అండ్ నేను ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫస్ట్ మనకి ఫిట్నెస్ ట్రాకర్ ఇచ్చారు. ఇది ఫిట్నెస్ ట్రాకర్. అండ్ ఫిట్నెస్ ట్రాకర్ తర్వాత ఏమన్నాయి చూద్దాం. ఇక్కడ కింద అయితే మనకు ఒక స్ట్రాప్ ఇచ్చారు, బ్యాండ్ స్ట్రాప్. ఇది వచ్చేసి సిలికాన్ స్ట్రాప్ ఫ్రెండ్స్. ఈ బ్యాండ్ చూస్తే అర్థమవుతుంది మీకు, నేను చాలా నుంచి వాడుతున్నాను అని చెప్పి. అండ్ ఈ బ్యాండ్ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మనం యూజ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ మనకి ప్రాబ్లమాటిక్గా అనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కింద ఒక పేపర్ వర్క్ సంథింగ్ ఇచ్చారు, ఇన్స్టాలేషన్ ఎలా సంథింగ్ అని చెప్పేసి. అండ్ ఇంకా పక్కన పెట్టేస్తే ఇంకా చూసుకుంటే మనం కింద ఛార్జర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే ఒకవైపు మనం ఈ బ్యాండ్ని పెట్టేసుకొని అండ్ ఇంకో సైడ్ మనం USB కేబుల్ మనం జస్ట్ ఛార్జర్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ఛార్జ్ టైం వచ్చేసి 2 to 3 hours తీసుకుంటుంది. అండ్ దీని బ్యాటరీ లైఫ్ గురించి మాడితే మనం మినిమం 20 days వస్తుంది. బ్లూటూత్ అప్పుడప్పుడు కనెక్ట్ చేస్తే, డైలీ కనెక్ట్ చేస్తే మాత్రం 10 to 15 daysలో బ్యాటరీ లైఫ్ అనేది అయిపోతుంది. అండ్ ఇంకా చూసుకుంటే మనం ఫిట్నెస్ ట్రాకర్ చూద్దాం. ఇక్కడ ఫిట్నెస్ ట్రాకర్ అయితే ప్యాకేజింగ్ బాగా ఇచ్చారు. అండ్ మనం బయట తీద్దాం ఫిట్నెస్ ట్రాకర్ని. తీసిన తర్వాత మనకి ఫిట్నెస్ ట్రాకర్ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ. అండ్ దీని వెనకాల మీ బ్యాండ్ 2లో హార్ట్ రేట్ సెన్సర్ ఉండేది, బట్ దీనిలో ఏంటంటే మిస్ చేశారు. కానీ అలాగ్రిథం అనేది చాలా ఇంప్రూవ్ చేశారు, స్టెప్స్ అలాగ్రిథం. సో మనకి ఇక్కడ చూసుకుంటే డిస్ప్లేలో సన్లైట్లో బాగానే ఉంటుంది, యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి టైం, డేట్ అండ్ డే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టెప్స్ ఎన్ని వేసామని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆ స్టెప్స్ బట్టి ఎంత డిస్టెన్స్ కౌంట్ చేసామని చూపిస్తుంది, 73 meters అని చెప్పి. తర్వాత ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసామని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి దీనిలో ఛార్జింగ్ పర్సంటేజ్ అనేది మనకి చూపిస్తుంది. అండ్ ఈ ఫిట్నెస్ ట్రాకర్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ మీకు, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పి. అండ్ బ్యాండ్లో ఫిట్నెస్ కూడా చాలా బాగుంది. ఎక్కడ మనకి ఫిట్నెస్ ట్రాకర్ అనేది మిస్ అవ్వదు బ్యాండ్లో. అండ్ మనం హ్యాండ్ పెట్టుకుంటే కూడా ఫీల్ చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది బ్యాండ్ కూడా. అండ్ నేను ఇప్పుడు పెట్టుకుని చూపిస్తాను మీకు బ్యాండ్ ఎలా ఉంటుంది మీకు. సో హ్యాండ్కి పెట్టుకుంటే బ్యాండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ కానీ దాని అపియరెన్స్ కానీ చాలా బాగుంది. సో మీకు ఆ బ్యాండ్ చూడొచ్చు, నేను 3 to 4 months వాడుతున్నానని చెప్పి మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ బ్యాండ్తో పాటు మనకి ఈ బ్యాండ్ని కంట్రోల్ చేసేట్టు వీళ్ళు ఒక యాప్ క్రియేట్ చేశారు. సో ఆ యాప్తో మీరు చాలా చేయొచ్చు దీనిలో. అండ్ నేను ఆ యాప్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ ఇది పక్కన పెట్టేసి ఈ ఫ్రెండ్స్ దీని ఇన్బాక్స్ స్పెసిఫికేషన్స్ అన్ని. దీనిలో నాకు నచ్చిన విషయాలు వచ్చేసి ఫ్రెండ్స్ దీని బ్యాటరీ లైఫ్, బిల్డ్ క్వాలిటీ అండ్ స్టెప్స్ అలాగ్రిథం. సో దీని బ్యాటరీ లైఫ్ బ్లూటూత్ కనెక్ట్ చేయకపోతే 20 days పైనే వస్తుంది. అది చాలా నచ్చింది నాకు. అండ్ దీన్ని చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి స్టెప్స్ అలాగ్రిథం వచ్చేసి మీ బ్యాండ్ 2తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. సో ఇవైతే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ దీనిలో కాన్స్ వచ్చేసి మనకి దీని డిస్ప్లే సన్లైట్లో చాలా యావరేజ్గా ఉంది. సో అప్పుడప్పుడు మనకి విజిబుల్గా కూడా లేదు. సో అదొక్క విషయం కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ సో ఈ ప్రైస్ రేంజ్లో ఈ బ్యాండ్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను యాప్ గురించి మాట్లాడతాను, చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దాని యాప్ గురించి చూద్దాం. దాని యాప్ పేరు ఏంటంటే మీ ఫిట్. ఇది మనకి అఫీషియల్గా ప్లేస్టోర్లో దొరుకుతుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఐకాన్ ఎలా వస్తుంది. అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీ బ్యాండ్ని మీరు మీ యాప్తో కనెక్ట్ చేయాలి, బ్లూటూత్ ఆన్ చేసుకొని. సో మీరు బ్లూటూత్ ఆన్ చేసుకొని ప్రొఫైల్లోకి వెళ్ళి యాడ్ డివైస్ అని చూస్తారా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ది బ్యాండ్ అని చూపిస్తుంది. ఆ బ్యాండ్ మీద క్లిక్ చేస్తే మీకు మీ ఫిట్నెస్ ట్రాకర్ని దగ్గర తీసుకురమ్మని చెప్తుంది. దగ్గర తీసుకొచ్చాక వైబ్రేట్ అవుతుంది మీ బ్యాండ్. వైబ్రేట్ అయిన తర్వాత దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది బ్యాండ్.
కనెక్ట్ అయిన తర్వాత మీ డేటాను మొత్తం ఈ మొబైల్లోకి సింక్రనైజ్ చేస్తుంది ఫ్రెండ్స్. సింక్రనైజ్ చేసిన తర్వాత మీకు మీ బ్యాండ్లో డేటా మొత్తం దీనిలో చూపిస్తుంది. ఇప్పుడైతే నాకు 144 స్టెప్స్ 94 మీటర్స్ 4 క్యాలరీస్ అని చూపిస్తుంది. ఇక్కడ చూసారా మీరు ఒక సర్కిల్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నో స్లీప్ డేటా. స్లీప్ అంటే నేను రాత్రి బ్లూటూత్ ఆన్ చేసుకుని నా హ్యాండ్ పెట్టి పడుకుంటే నా స్లీప్ డేటా కూడా చూపిస్తుంది. నా స్లీప్ ట్రాక్ చేస్తుంది ఇది. అండ్ నేను ఎంతసేపు డీప్ స్లీప్ చేశాను అండ్ ఎంతసేపు లైట్ స్లీప్ అండ్ అవేకన్గా ఎంతసేపు ఉన్నానని చూపిస్తుంది. అండ్ కింద మనం వెయిట్ గోల్ లాస్ట్ వీక్ అంటే మనం గోల్ సెట్ చేసుకున్న దాన్ని రీచ్ అయితే అది 1 డే స్ట్రీక్ అయినట్టు. సో తర్వాత చూద్దాం దాని గురించి. అండ్ పక్కన చూసుకుంటే స్టేటస్ యాక్టివిటీస్ ప్రొఫైల్ అని చూసారా, దీనిలో యాక్టివిటీస్ మీద క్లిక్ చేయండి. యాక్టివిటీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలా వస్తుంది, మీరు ఫిట్నెస్ బ్యాండ్ పెట్టుకొని ఏం చేస్తున్నారు, అవుట్డోర్ రన్నింగ్ చేయొచ్చు, థ్రెడ్మిల్ చేయొచ్చు, లేదా అవుట్డోర్ సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. దాన్ని పెట్టుకొని స్టార్ట్ చేస్తే మీకు అది ఎగ్జాక్ట్గా కౌంట్ చేస్తుంది మీరు ఏ వర్క్ చేస్తున్నా దాన్ని బట్టి. సో అలా మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ నాకు జస్ట్ నేను పెట్టుకున్న నేమ్ చూపిస్తుంది ఇక్కడ. అండ్ నా యావరేజ్ స్టెప్స్ ఈ 3-4 మంత్స్ నుంచి పర్ డే నా యావరేజ్ స్టెప్స్ చూపిస్తుంది. అండ్ టోటల్ కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ నేను గోల్స్ ఎన్ని రోజులు రీచ్ అయ్యాను, 13 days రీచ్ అయ్యాను మొత్తం మీద. నేను గోల్ సెట్ అంటే గోల్స్ మనం సెట్ చేసుకోవచ్చు ఎంత గోల్ పెట్టుకోవాలనేది. అండ్ కింద చూసుకుంటే మై డివైస్, ఇక్కడ ఇంకో డివైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ సెట్ గోల్స్ అని చూసారు, దీనిలోనే మనం మన గోల్స్ని సెట్ చేసుకోవాలి. నేను పర్ డే 8000 స్టెప్స్ అని పెట్టుకున్నాను. మీరు దాని మీద ట్యాప్ చేసి మీరు ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. అండ్ కింద చూసుకుంటే వెయిట్ గోల్, మనం ప్రెజెంట్ వెయిట్ ఎంత ఉన్నాం, ఎంతలోకి వెళ్ళాలనుకుంటున్నాం వెయిట్ అని చెప్పి వెయిట్ గోల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ ఫ్రెండ్స్తో మీరు కనెక్ట్ అయ్యిందంటే మీ స్లీప్ డేటాని అంటే మీ స్టెప్స్ డేటాని వాళ్ళ స్టెప్స్ డేటాని కంపేర్ చేసుకోవచ్చు. సో అలా ఫ్రెండ్స్ యూజ్ అవుతుంది. అండ్ కింద చూసుకుంటే మీ వెబ్ చాట్, సో అకౌంట్స్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ దానికి వెళ్తుంటాయి. అండ్ కింద చూసుకుంటే యాక్టివిటీ అలర్ట్స్, దీనిలో మనకి కింద చూసుకుంటే రిమైండ్ మీ టు బ్రౌజ్ మై యాక్టివిటీస్ స్టార్ట్ డైలీ at 9:30 PM అని చూసారా, దీనిలో మీరు యాక్టివిటీస్ సెట్ చేసుకుంటే మీరు ఈ టైంలో ఏం చేస్తుండాలని చెప్పి ఇది రిమైండ్ చేస్తుంది. అండ్ మీకు ఇది ఎలా రిమైండ్ చేస్తుందో కూడా చూపిస్తాను మీకు. అండ్ వేకప్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి దీనిలో. అండ్ బిహేవియర్ ట్రాకింగ్ అంటే ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు దాన్ని బట్టి మీ క్యాలరీస్ ఎన్ని ఖర్చు అయినాయి అనేది దీనిలో తీసుకుంటుంది. అండ్ దీనిలో ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అప్డేట్స్, యూనిట్స్ అంటే మనం వెయిట్ ఏ యూనిట్స్లో కొలుచుకోవాలని చెప్పి సంథింగ్ ఉంటుంది. అండ్ మీకు అదంతా యూస్ఫుల్ కాదు. అండ్ పైకి చూస్తే మీరు ఇక్కడ మీ బ్యాండ్ HRX అని చూసారా, ఇది మన బ్యాండ్. దీని మీద క్లిక్ చేస్తే దీంతో మనం ఏమేమి చేయొచ్చో ఇది మెయిన్ అనమాట. దీనిలో మనం స్క్రీన్ లాక్ అనేది ఆన్ చేయొచ్చు, అంటే స్మార్ట్ వాచ్ స్క్రీన్ లాక్ ఉంటాయి కదా, సో మనం బ్యాండ్ దగ్గర తీసుకొస్తే స్క్రీన్ అనేది అన్లాక్ అయిపోతుంది మన మొబైల్ది. సో ఆ స్క్రీన్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు మనం. అండ్ దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఇన్కమింగ్ కాల్ వస్తే మీకు బ్యాండ్ వైబ్రేట్ అవుతుంది. అండ్ దీని మీద కాల్ సింబల్ కూడా పడుతుంది మీకు. అండ్ తర్వాత అలారం కూడా అంతే. అలారం మోగితే మీ ఫోన్లో మీ మొబైల్ సైలెంట్లో ఉన్నా లేకపోయినా మీ బ్యాండ్కి బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటే నోటిఫికేషన్ వస్తుంది, వైబ్రేషన్. సో మీరు అక్కడ నుంచి ఆఫ్ చేయొచ్చు అలారంని. బట్ మీ మొబైల్ అలారం ఆన్ అవుతుంది, మీ నోటిఫికేషన్ ఒకటే ఆఫ్ అయ్యిద్ది బ్యాండ్లో. అండ్ యాప్ అలర్ట్స్ కూడా వస్తాయి మీకు. అండ్ మీకు ఐడియల్ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు, అంటే మీరు ఖాళీ కూర్చుంటే మీకు ఎప్పుడన్నా గుర్తు చేయాలనుకోండి, మీరు వాక్ చేయాలి సంథింగ్ అలా కూడా మీరు ఐడియల్ అలర్ట్ని ఆన్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మోర్లోకి వెళ్తే మనకి ఇంకా చాలా ఉన్నాయి దీనిలో. అండ్ ఇక్కడ చూసుకుంటే గోల్ నోటిఫికేషన్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ గోల్ నోటిఫికేషన్స్లో మనం డైలీ గోల్ రీచ్ అయ్యమని చెప్పి మీ బ్యాండ్ వైబ్రేట్ అవుతుంది, ఆ నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు మీరు. అండ్ డో నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. డో నాట్ డిస్టర్బ్ మోడ్ అంటే మీరు ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు ఏంటంటే మీ బ్యాండ్కి ఏ నోటిఫికేషన్స్ రావు. అండ్ మీకు కింద చూసుకుంటే ఇంకా ఫైండ్ బ్యాండ్, ఈ బ్యాండ్ దాని మీద ట్యాప్ చేయగానే బ్యాండ్ వైబ్రేట్ అవుతుంది. సో మీకు ఎక్కడున్నా ఈజీగా ఆ బ్యాండ్ని కనిపెట్టవచ్చు మీ బెడ్ మీద ఎక్కడన్నా పడిపోతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్కవరబుల్, అండ్ బ్యాండ్ మీకు నియర్ బై డివైజెస్కి విజిబుల్ అవ్వాలేదని కూడా పెట్టుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాండ్ లొకేషన్, మీరు లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటున్నారా రైట్ హ్యాండ్ పెట్టుకుంటున్నారా కూడా ట్రాక్ చేయొచ్చు. అండ్ కింద చూసుకుంటే డిస్ప్లే సెట్టింగ్స్, దీని డిస్ప్లేలో మీకు అంత చూపించాను కదా టైమ్, స్టెప్స్, డిస్టెన్స్, క్యాలరీస్, బ్యాటరీ అని. దీనిలో మీకు ఏమన్నా వద్దు నాకు అలా చూపించకూడదు డిస్ప్లేలో, నాకు 2-3 ఉండాలనుకుంటే దీన్ని అన్టిక్ చేసేయచ్చు. అన్టిక్ చేస్తే మీకు బ్యాండ్లో అవి కనిపించవు. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఉంది, మీరు కింద నుంచి హ్యాండ్ కొంచెం లిఫ్ట్ చేస్తే దాని మీద ఇన్ఫో చూపించాలనుకుంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు. అండ్ రొటేట్ చేస్తే మీకు ఆ కేటగిరీ మారాలనుకుంటే కూడా ఇది కింద ఆప్షన్ కూడా ఆన్ చేసుకోవచ్చు మీరు. అండ్ బ్లూటూత్ అడ్రస్ ఇచ్చారు, కింద పేర్ అండ్ పేర్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ బ్యాండ్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బ్యాండ్ యాప్ చాలా బాగుంది, మీ ఫిట్ యాప్ ఈ బ్యాండ్ లాగా ఉంది, ప్రైస్ రేంజ్లో చాలా బాగుంది. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రివ్యూ అయితే బ్యాండ్ గురించి అండ్ దాని యాప్ గురించి. ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేయండి. అండ్
మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వీడియోని, సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్ అవుతుంది వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బై. థ్యాంక్ ఫర్ వాచింగ్.